నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. 2025 నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశమేది? 2025 నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా చైనా నిలిచింది. చైనా వద్ద $3.57 ట్రిలియన్ పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం యూరోలు, యెన్, బంగారంతో పాటు యుఎస్ డాలర్లలో ఉంటుంది. 2025లో ప్రపంచంలోని మొత్తం విదేశీ మారక నిల్వలు దాదాపు $12.3 ట్రిలియన్. చైనా తర్వాతి స్థానాల్లో జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా, రష్యాలు ఉన్నాయి. ఇక మొదటిది ఇరాన్లో ఉన్న భారతీయుల కోసం ఆపరేషన్ సింధు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ఈ మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగానే 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన తొలి విమానం జూన్ 19న ఢిల్లీకి చేరుకుంది. భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియలో సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రెండవది మినీ ప్లానిటోరియంను ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లదఖ్లోని చాంగ్టాంగ్ ప్రాంతంలోని హాన్లే డార్క్ స్కై రిజర్వ్లో మినీ ప్లానిటోరియం ఆస్ట్రో గ్లోబ్ కు శంకుస్థాపన చేశారు. 276.65 లక్షల రూపాయల వ్యయంతో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసి దీనిని ఏర్పాటు చేశారు. ఆస్ట్రో టూరిజం, స్థానిక ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక మూడవది రష్యా, యుఎస్ వద్ద అత్యాధునిక అణ్వాయుధాలు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2025 ఇయర్ బుక్ ప్రకారం 2025 జనవరి 1 నాటికి 9 దేశాలు 12,241 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అత్యధికంగా రష్యా వద్ద 5,459, యుఎస్ వద్ద 5,177 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనా వద్ద 600, ఫ్రాన్స్ 290, యూకే 225, భారతదేశం 180, పాకిస్తాన్ 170, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా వద్ద 50 వార్ హెడ్లు ఉన్నాయి. ఇక నాలుగవది ఎంఐటి ప్రొవోస్ట్ గా ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ ను తదుపరి ప్రొవోస్ట్ గా నియమించింది. దీంతో ఆయన ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతికి చెందిన విద్యావేత్తగా నిలిచారు. ఆయన 2017 నుంచి ఎంఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ గా పనిచేస్తున్నారు. ఇక ఐదవది పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 1 నుంచి ఎంజీఎన్ఆర్ఈజీఏ పునః ప్రారంభం. పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 1 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకాన్ని పునః ప్రారంభించాలని కలకత్తా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల కారణంగా 2022 మార్చిలో ఈ పథకాన్ని నిలిపివేశారు. దీన్ని తిరిగి ప్రారంభించడం ద్వారా దాదాపు 2.5 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.